హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 అభ్యర్థులు బాట పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ సర్కారు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసింది. 89 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేశారు. ఆ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి, రిజల్ట్ కూడా ప్రకటించారు. అయితే ఈ ప్రకటించిన రిజల్ట్ 1:100 రేషియోలో కాకుండా 1:50 రేషియోలో ప్రకటించారు. 1:100 రేషియోలో రిజల్ట్స్ని ప్రకటించాలి అని గ్రూప్ 1 పరీక్షకు అప్పీర్ అయిన అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పరీక్షకు దాదాపు 1,00,000 మందికి పైగా అభ్యర్థులు అటెండ్ అయ్యారు. 89 పోస్టులకు గాను 1,00,000 మందికి పైగా అటెండ్ అయ్యారు. 4,400 మందికి పైగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ని క్వాలిఫై అయ్యారు. అయితే 50 మందికి 1:50 రేషియోలో రిజల్ట్స్ ఇవ్వడం వల్ల 4,400 మంది మాత్రమే గ్రూప్ 1 మెయిన్స్కి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా 1:100 రేషియోలో కనుక రిజల్ట్స్ని ప్రకటిస్తే 8,000 మందికి పైగా విద్యార్థులు, 8,000 మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. సో అటువంటి అవకాశం కల్పించాలి అని గ్రూప్ 1కి అప్పీర్ అయిన మిగతా అభ్యర్థులంతా కూడా కోరుతున్నారు. ఈ మేరకు రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలకు కూడా వాళ్ళు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. గతంలో వైసీపీ సర్కారు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భంగానే గ్రూప్ 1 అభ్యర్థులు 1:100 రేషియోలోనే రిజల్ట్స్ను ప్రకటించాలంటూ కోరుతూ వచ్చారు. అప్పుడు కమిటీ చైర్మన్గా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అప్పుడు ప్రభుత్వం కావచ్చు, దీన్ని పట్టించుకోలేదు అనేది గ్రూప్ 1 అభ్యర్థుల ఆవేదన. ఈ మేరకు ఇప్పుడు ప్రకటించిన రిజల్ట్స్నైనా రివైజ్ చేసి 1:100 రేషియోలో ఫలితాలను ప్రకటించాలి అనేది ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఇది మేము కోరుతున్న గొంతెమ్మ కోరిక ఏమీ కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 2కు సంబంధించి కూడా 1:100 రేషియోలో రిజల్ట్స్ను ప్రకటించింది. అలాగే డివైఈఓకు సంబంధించి కూడా 1:100 రేషియోలో రిజల్ట్స్ను ప్రకటించింది. కాబట్టి తాజాగా ఈ రిజల్ట్స్ను కూడా అలాగే ప్రకటించాలి అనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. అయితే టెక్నికల్గా దీనికి సంబంధించిన సాధ్యాలను చూస్తే తెలంగాణకు సంబంధించి ఒకసారి అప్లై చేస్తే ఇటీవల తెలంగాణలో కూడా గ్రూప్ 1 అభ్యర్థులు 1:100 రేషియోలో రిజల్ట్స్ను ప్రకటించాలంటూ ఆందోళన చేస్తూ వచ్చారు. ఆ సందర్భంగా ఎక్కడ ప్రభుత్వం చెప్పిన మాట, ఎప్పుడైతే మనం నోటిఫికేషన్ విడుదల చేశామో, విడుదల చేసిన సందర్భంగా 1:50 రేషియోలోనే అభ్యర్థుల ఎంపిక ప్రిలిమ్స్కి సంబంధించి ఉంటుంది అంటూ కమిషన్ ఆ నోటిఫికేషన్లో చెప్పింది. ఆ నోటిఫికేషన్లో చెప్పిన దానికి భిన్నంగా 1:100 రేషియోలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ని ప్రకటిస్తే ఎవరైనా మళ్ళీ కోర్టుకు వెళ్ళినప్పుడు నోటిఫికేషనే పూర్తిగా రద్దయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ తెలంగాణ సర్కార్ చెప్పింది. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తోంది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేస్తారు. అంతకుముందు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ పిటిషన్ సారాంశం ఏంటి అంటే, అప్పుడు బయోమెట్రిక్ ద్వారా మాత్రమే అభ్యర్థుల్ని ఎగ్జామ్ హాల్లోకి అనుమతించాలి అనేది గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉంది. బయోమెట్రిక్ వాడతామని నోటిఫికేషన్లో చెప్పినప్పటికీ పరీక్ష జరుగుతున్న సందర్భంగా మాత్రం బయోమెట్రిక్ లేకుండానే అభ్యర్థుల్ని హాల్లోకి అనుమతించారు. సో ఇది నిబంధనలకు జారీ చేసిన నోటిఫికేషన్కి విరుద్ధంగా ఉంది అంటూ అప్పుడు ఎన్ఎస్ఏ అధ్యక్షుడు హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దయిపోయింది. సో పరీక్ష రాసిన విద్యార్థులంతా మళ్ళీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ 1:100 పిలిస్తే తెలంగాణలో నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా చేయలేము అంటూ తెలంగాణ సర్కార్ చెప్పింది. వేరేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. 1:50 రేషియోలో ఇచ్చారు. నోటిఫికేషన్లో కూడా 1:50 రేషియోనే ఉంది. అలా కాదని ఇప్పుడు 1:100 రేషియోలో కనుక అభ్యర్థులను పిలిస్తే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆ నోటిఫికేషన్ రద్దయ్యే ప్రమాదం ఉంటుంది కదా, లాంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఫర్దర్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఏపీపీఎస్సీకి ఉంది అని ఆ నోటిఫికేషన్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు 1:50 కాకుండా 1:100 రేషియోలో రిజల్ట్స్ని ప్రకటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసే ప్రమాదం ఏమీ ఉండదు. వేరే తెలంగాణలో ఎటువంటి ప్రమాదం ఉందో అటువంటి ప్రమాదం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉండదు. కాబట్టి మా నిర్ణయాన్ని, మా డిమాండ్ని ఏపీపీఎస్సీ కన్సిడర్ చేయాలి అని వాళ్ళు కోరుతున్న డిమాండ్. సెప్టెంబర్ 2 నుంచి గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు కూడా జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో తక్షణమే ఆంధ్రప్రదేశ్ సర్కారు గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనను గమనించి 1:100 రేషియోలో ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి వేలాది మంది విద్యార్థులకు లాభం చేయాలని వాళ్ళు కోరుతున్నారు. సో గతంలో దీనికి సంబంధించి సాధ్యాలను పరిశీలించి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేస్తాము అంటూ అప్పుడు అధికారంలోకి రావడానికి సంబంధించి కూటమికి సంబంధించిన నేతలు కొంతమంది చెప్పి ఉన్నారు. సో దాన్ని ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి. ఇది గొంతెమ్మ కోరిక కాదు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా గ్రూప్ 2కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఈఓకి సంబంధించిన పరీక్షల్లో కూడా 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగింది. కాబట్టి గ్రూప్ 1 కూడా అదే ఫాలో అవ్వాలి అనేది ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పరీక్ష రాసిన
సంబంధించిన అనేక మంది విద్యార్థుల డిమాండ్గా ఉంది. తెలంగాణలో వచ్చిన కాంప్లికేషన్ ఇక్కడ వర్తించే పరిస్థితి కూడా ఉండదు. ఇక్కడ నోటిఫికేషన్లో స్పెషల్ మెన్షన్ ఉంది, డిస్క్రిమినేషన్ పవర్ ఏపీపీఎస్సీ ఉంటుంది అనే నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ తక్షణం వీళ్ళకి సంబంధించిన ఆందోళన పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్లుగా 1:100 రేషియోలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం కనపడుతోంది.